ఈరోజు మనం వీడియోలో ఒక ఇంపార్టెంట్ కార్ సేఫ్టీ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే కార్ ఎయిర్ బ్యాగ్స్. ఈ కార్ ఎయిర్ బ్యాగ్స్ మీ అందరికీ తెలుసు. వైట్గా కుషన్ లాంటివి మనకి స్టీరింగ్ దగ్గర నుంచి కానీ కార్ డాష్బోర్డ్ నుంచి కానీ ఇన్ టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ అవి వచ్చి మనుషుల యొక్క ప్రాణాలని కాపాడడానికి ఎంతో హెల్ప్ అవుతుంటాయి. వీటిని మీరు గమనిస్తే స్టీరింగ్ మీద కానీ కార్లో కానీ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అని రాసింటారు. ఎస్ఆర్ఎస్ అంటేనే మీకు సప్లిమెంటరీ రెస్ట్రెంట్ సిస్టమ్. అంటే దే ఆర్ నాట్ ప్రైమరీ సేఫ్టీ కాదు, సప్లిమెంటరీ అంటే ప్రైమరీ ఎప్పటికీ కానీ సీట్ బెల్ట్కి అవి సపోర్టివ్గా సప్లిమెంట్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీగా సీట్ బెల్ట్ వేసుకుంటేనే అవి పనిచేస్తాయి అనేసి దాని యొక్క మీనింగ్ అన్నది. ఇందులో ఇవి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే పనిచేస్తాయి. కార్ యాక్సిడెంట్కి గురైనప్పుడు, ఏదైనా హిట్ అయినప్పుడు, సడన్గా స్టాప్ అయిపోయినప్పుడు కార్కి ఫ్రంట్లో కానీ సైడ్లో కానీ డిపెండింగ్ ఆన్ ది ఎయిర్ బ్యాగ్ని బట్టి సెన్సర్స్ ఉంటాయి. ఈ సెన్సర్స్ ఈ యొక్క యాక్సిడెంట్ని డిటెక్ట్ చేసి ఇవి ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ దానికి ఈ సెన్సర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇన్ఫ్లేట్ అవ్వడానికి. అప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఎలా అంటే లోపల నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటి గ్యాస్ ఉంటుంది. ఈ గ్యాస్ దాదాపు 200 km/h స్పీడ్తో రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడున్న ఆబ్జెక్ట్లోంచి మనకి స్టీరింగ్లోంచి కానీ డాష్బోర్డ్లోంచి కానీ ఇవి వచ్చి యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి యొక్క తల కానీ చెస్ట్ కానీ స్టీరింగ్కి కానీ వెహికల్కి కానీ హిట్ అయ్యి డ్యామేజ్ కాకోకుండా మీకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాపాడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఏ టైప్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అని చూస్తే, ఒకప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వచ్చేటివిగా ఒక 10 years బ్యాక్ ఓన్లీ 1-2 ఎయిర్ బ్యాగ్స్ ఉండేటివి. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్ చేసినారు ఫ్రెండ్స్. కామన్గా వచ్చే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్స్ అంటాం. ఫ్రంట్ ప్యాసింజర్కి, ఫ్రంట్ డ్రైవర్కి ఉంటుంది. ఫ్రంట్ నుంచి ఇంపాక్ట్ అయినప్పుడు అవి కాపాడుతాయి. తర్వాత సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అంటాము. అంటే సీట్లో కానీ లేదంటే కినా మనకి ఉన్న డోర్లో కానీ ఉంటాయి. తర్వాత కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి. అవి పైన రూఫ్ లైనర్స్లో ఉంటాయి. ఎప్పుడైనా కారు పల్టీ కొట్టినప్పుడు, సైడ్ ఇంపాక్ట్ అయినప్పుడు హెడ్ని ప్రొటెక్ట్ చేయడానికి కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలాగే కొన్ని కార్స్లో 7 ఎయిర్ బ్యాగ్స్ వచ్చే వాటిలో నీ ఎయిర్ బ్యాగ్ అని వస్తుంది. మోకాళ్ళకి కాళ్ళకి ఇంజురీ కాకుండా డ్రైవర్ సైడ్ నీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఇంకా కొన్ని వాటిలో అడ్వాన్స్ సెంట్రల్ ఎయిర్ బ్యాగ్ అని ఉంటుంది. డ్రైవర్ సీట్లో మధ్యలో ఉంటుంది. ప్యాసింజరు అంటే కో ప్యాసింజరు డ్రైవరు కార్ యాక్సిడెంట్లో ఒకరికొకరు తగులుకోకుండా అది కాపాడుతుంటుంది. ఇవన్నీ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేటివి మ్యాండేటరీ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండే వెహికల్స్నే ప్రిఫర్ చేయండి. ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచరు. ఇంకా కొన్ని అడ్వాన్స్ కార్స్లో ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఎయిర్ బ్యాగ్స్ అని ఫ్రంట్ కొలిజన్లో ఎవరన్నా సైక్లర్ వచ్చి బైకర్ వచ్చి కుదిరినప్పుడు కానీ కార్ మీద పడినప్పుడు కానీ బయట నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి కానీ ఎక్స్టర్నల్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఈజ్ అండర్ రీసెర్చ్ ఫ్రెండ్స్. కొన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలా? సరే ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. అందరి కార్లో నా కార్లో ఎయిర్ బ్యాగ్ ఉందని చెప్పి తిరుగుతూ ఉండేది కాదు. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఏం తీసుకోవాలా మనం అంటే, ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సీట్ బెల్ట్ వేసుకోవాలా. డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ మిగతా ప్యాసింజర్స్ కానీ వేసుకోకుంటే అది పని చేయదు, డిటెక్ట్ చేయదు. కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా మీరు సీట్ బెల్ట్ వేసుకోలేదంటే వేస్టే. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎవ్రీబడి షుడ్ వేర్ సీట్ బెల్ట్ ఇన్ ఏ కార్. అది సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది బక్కలు కొనుక్కొని ఆ యొక్క బీప్ రాకోకుండా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దాన్ని పెడుతుంటారు. దట్ ఈజ్ మోర్ డేంజరస్. అయితే కొంతమంది వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బ్యాక్ నుంచి సీట్ బెల్ట్ని తగిలిచ్చేసింటారు. వెనక దాని ఫ్రంట్ సీట్ బెల్ట్ వేసుకుంటూ ఫ్రంట్ కూర్చుంటారు. సీట్ బెల్ట్ ఏమో ఉంటుంది, బట్ దే వోంట్ వేర్. ఇది కానీ ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ మనము చూడడం జరుగుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ఇంకోటి వచ్చేసి, దీనికి ఒక డిస్టెన్స్ ఉండాలి. సీట్ ఎయిర్ బ్యాగ్కి దగ్గరగా పోయి ఉండకూడదు. అంటే చాలామంది ఒకరి మీద ఒకరు కూర్చోవడము, అంటే స్టీరింగ్కి దగ్గరగా ఉంటే మీకు సీట్ ఎయిర్ బ్యాగ్ నుంచి ఇంజురీ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి మినిమం 10 ఇంచెస్ అంటే ఒక అడుగన్నా దూరం ఉండాలి. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, తర్వాత దూరం ఉండాలా. తర్వాత ఈ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న ప్రదేశాల్లో వేరే వస్తువులు పెట్టకూడదు. చాలామంది డాష్ బోర్డ్ మీద ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అదేందో అన్నీ తగిలించుంటారు. దట్ ఈజ్ రాంగ్. అక్కడ నుంచి డిప్లాయ్ అవుతుంది కాబట్టి అక్కడ వేరే వస్తువులు పెడితే అవి మీకు ఇంజురీని కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు చిల్డ్రన్స్ని, ఎస్పెషల్లీ 12 ఇయర్స్ లోపు పిల్లల్ని బ్యాక్ సీట్లోనే కూర్చోపెట్టాలా, ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టకూడదు. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్తో వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1 ఇయర్ లోపు ఉన్న బేబీస్కి అయితే రేర్ ఫేసింగ్ సీట్స్ వస్తాయి సపరేట్గా, ఆ సీట్స్లో కూర్చోపెట్టాలా. ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే వార్నింగ్ లైట్, మనకి ఎయిర్ బ్యాగ్ వార్నింగ్ లైట్ వస్తున్నా నెగ్లెక్ట్ చేసి అలాగే తిరుగుతుంటారు. అట్లా మీకు ఈ వార్నింగ్ లైట్ మీ డాష్ బోర్డ్లో చూపిస్తుందంటే మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళేసి దాన్ని రెక్టిఫై చేయించుకోవాలి. ఎందుకంటే ఇంప్రాపర్గా మీ ఎయిర్ బ్యాగ్స్ పనిచేయటం లేదు అని మీకు సిగ్నల్ ఇస్తున్నా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇన్ ది టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ అవి ఓపెన్ అవ్వడంలో, డిప్లాయ్ అవ్వడంలో ఫెయిల్యూర్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓన్లీ సింగిల్ యూజ్. సార్కి మన ఏబిఎస్ లాగానో ఇంకొక సీట్ బెల్ట్ లాగా రోజు వాడేది కాదు. అది ఎప్పుడు ఒకసారి డిప్లాయ్ అయితే సమ్ యాక్సిడెంట్లో వన్స్ ఫర్ యూజ్ అంతే. మళ్ళీ దాన్ని మనము షోరూంలో వెళ్ళి న్యూ రీప్లేస్ చేయించుకోవాలా. ఒకసారి వాడినాం కదా అంటే మళ్ళీ ఇంకోసారి పనిచేయదు, ఓన్లీ వన్స్. ఇవి ఫ్రెండ్స్ ఎయిర్ బ్యాగ్స్ గురించి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిన ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.